జయంతి అంటే ఈ రోజుల్లో పిల్లలకి ఒక హాలిడేగా మాత్రమే తెలుసు. కానీ చింకు మాత్రం ఉదయాన్నే లేచి పుస్తకాలు తీసి హనుమంతుడి ఫోటో చూస్తూ ఒక చిన్న కాగితంపై ఇలా రాశాడు. ఓ హనుమంతుడా, మా ఊరికి రా. నాకు బలం కావాలి, బుద్ధి కావాలి, మా అమ్మకి మంచి ఆరోగ్యం కావాలి. ఇంతలో బేబమ్మ వంటింటి నుంచి వచ్చి చూసి నవ్వింది. ఆహా, అరే బాబు, దేవుడు మన ఊరికి వస్తాడా? అమ్మా, మన ఊరు ఒక యుద్ధ భూమిలా ఉంది. చదవడానికి కరెంటు లేదు, నీకు పని లేదు, నాకున్న కళలన్నీ చీకట్లో చిక్కుకున్నాయి. ఇలాంటి ఊళ్ళో దేవుడే సహాయం చేయాలి. జూమ్ క్లాస్ కోసం ట్యాబ్ ఆన్ చేశాడు. క్లాస్ అనుకుంటూ స్క్రీన్ చూస్తున్నాడు. ఒక్కసారిగా స్క్రీన్ బ్లర్ అయింది. మెల్లగా ఓ రూపం కనిపించింది. ఎవరిది? చింకు, నేను హనుమంతుడిని. నీవు పిలిస్తే రాకపోతానా? నిజంగా నువ్వేనా? గదలేదే. ఈ కాలంలో గద అవసరం లేదు బాబు. ఇప్పుడు నా ఆయుధాలు బుద్ధి, బలం, వినయం. బలం అంటే ఏమిటి? బలం అంటే కేవలం శరీర బలం కాదు. నీ తల్లిని చూడు, పని లేకున్నా సమస్యల్లో ఉన్న ఆమె నీ కోసం నిలబడి పోరాడుతుంది. అదే బలం. బుద్ధి అంటే ఏమిటి? నీకెంత తెలుసు అనేది కాదు బాబు, నేర్చుకున్న దాన్ని అవసరమైన చోట ఎలా వాడతావో అదే బుద్ధి. వినయం అంటే ఏమిటి? ఎదుటి వాళ్ళని గౌరవించడం, చిన్నవాడైనప్పటికీ వినడం, అహంకారం లేకపోవడం, ఇదే నిజమైన వినయం. జ్ఞానం పంచుకునే వారిలో నేనుంటాను. నన్ను మళ్ళీ చూడాలంటే బలంగా ఉండాలి, బుద్ధిగా ఉండాలి, వినయంగా ఉండాలి. అంతలో బేబమ్మ పక్క నుండి వచ్చి ఆ స్క్రీన్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఇలా అడిగింది. ఇవేం మాయలు బాబు? ఇది మాయ కాదమ్మా, ఇది మన మనసులో వెలిగే జ్ఞానం. హనుమంతుడా, నువ్వు జూమ్ కాల్లో వచ్చావన్నా ఎవ్వరూ నమ్మరు. కానీ ఈ కథ విన్న వాళ్ళకి ఒక మాట చెబుతా. బలం కావాలా, బుద్ధి కావాలా, వినయం నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే మా అప్పలమ్మ కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో జూమ్ కాల్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయి.